హర హర మహాదేవ శంభో శంకర్ నమశివాయ. ఆగస్టు 12 మంగళవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం. ఏ రాశికి ఎలా ఉండి ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈరోజు మంగళవారం రోజు కాబట్టి అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయండి. ఆ పార్వతీదేవిని, ఆ కనకదుర్గమ్మని మీరు స్మరించుకుంటే మీకున్న అన్ని సమస్యలు తీరిపోతాయి. ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి ఖచ్చితంగా పాటించండి. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుంటే కంటి లోపల శుక్లాలు గల దానికి సంబంధించి రోగులు ఎవరైనా అంటే కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కలుషితమైన ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగించే అవకాశం ఉంటుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కాకుండా సూర్యకిరణాలు డైరెక్ట్గా కళ్ళ మీద పడకుండా చూసుకోండి. ఒకదానిని మించి మరొక దాని నుండి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థలాన్ని కల్పిస్తుంది. మీరు కరెక్టే అని చెప్పుకోవడానికి మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అయినప్పటికీ మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని సముదాయిస్తారు. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి, హై ప్రొఫైల్కి తగినది. ఈరోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివల్ల చాలా సమయం వృధా అవుతుంది. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈరోజు ఫలిస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను, విగ్రహాలను ఆసక్తి కలిగించడం వల్ల అవి మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకోండి. అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది. ఈరోజు సంపద, కుటుంబం, ఉద్యోగం బాగానే ఉన్నాయి. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ అనారోగ్యం మీకు సంతోషం లేకుండా చేస్తుంది. కుటుంబంలో సంతోషాన్ని నింపాలంటే మీరు వీలైనంత త్వరగా కోలుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. స్నేహం గాఢమైనందువల్ల ప్రేమగా మారి ఎదురొస్తుంది. తగిన పరిజ్ఞానం ఉన్నాయి. సో ఈరోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకుండా అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తారు. ఇది ఈ రోజుని చెడగొడుతుంది. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రాగి మేకులతో మంచానికి 4 మూలల్లోనూ ఎయిలింగ్ అనేది చేయండి. ఆ రాగి మేకులు ఏవైనా ఉంటే ఆ మంచాలకు దించండి. ఆరోగ్యం అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. ఈరోజు కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ఆరోగ్యం, సంపద విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది మిమ్మల్ని ఈరోజు పొగుడుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పుట్టిస్తాయి. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పని తాలూకు నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు, కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవుతారు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బలమైన ప్రేమ సంబంధాలు నిర్మించుకోవడం కోసం విష్ణువును పూజించండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండె నిబ్బరంగా కోల్పోకుండా ఉండండి. సో ఫలితం అదంతికి అదే వస్తుంది, కానీ కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లుగా చూసుకోండి. ఈరోజు క్రైసిస్ అనేది క్లిష్ట పరిస్థితుల్లో బంధువులు ఒకరు ఆదుకుంటారు. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుంచో పొదుపు చేస్తున్న ధనం ఈరోజు మీ చేతికి వస్తుంది. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు.
ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడేస్తుంది ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజు అవుతుంది. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది. వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చవిచూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం చక్కని ఆరోగ్య ప్రయోజనాల కోసం పాలు, చక్కెర, బియ్యం ఇలా తీపి పదార్థాలను తీసుకోండి. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, సంపద మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే కూర్చునేటప్పుడు దెబ్బలు, గాయాల నుండి రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇంకా మంచి భంగిమలో కూర్చోవడంతో వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు శారీరక ఆరోగ్యం, విశ్వాసాలను మెరుగుపరచుకోవడంలో కూడా ముఖ్య పాత్ర వహిస్తుంది. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో పొదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు మంచి ఆనందం కోసం, ఇంకా సెలవుల కోసం ప్లాన్ చేసుకోవడానికి బాగుంటాయి, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీ మూడు మొత్తం ప్రవర్తన మీ సోదరుని మూడుని పాడు చేసే అవకాశం ఉంటుంది. ప్రేమ బంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించు అనుభవజ్ఞులను కలుస్తారు. వారు మీ భవిష్యత్తు గురించి, ధోరణుల గురించి వారు చెప్పేది వినండి. మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు అనేది ఆగిపోతాయి. ఈరోజు బంధువుల కారణంగా కాస్త గొడవ కావచ్చు, కానీ చివరికి అంతా అందంగా పరిష్కారం అవుతుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఏదైనా శని దేవాలయంలో నూనె ప్రసాదం అందించండి. మీ శృంగారం అనేది మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి అలాగే ప్రేమ సంబంధిత విషయాలు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మాత్రం అద్భుతంగా ఉంది. ఇక కన్యారాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. దీనితో పాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు అవుతుంది. పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈరోజు కొత్త భాగస్వామితత్వం ప్రమాణం పూర్వీకమవుతుంది. ఈరోజు మీరు మీ మేధకు పదును పెడతారు. చదరంగం, గడి నుండి ఒక పజిల్ ఆడితే కొందరు కథ, కవిత, భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం జరుగుతుంది. మీకు మరోసారి పడిపోవటం ఖాయం. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గొప్ప ఆర్థిక స్థితికి మద్యపానం, ధూమపానం చేయకుండా ఉండండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక తులారాశి విషయానికి వస్తే అనుకోనిది నరాల పనిచేయనితనం మీ రోగ నిరోధక శక్తిని, ఆలోచన శక్తిని బలహీనపరుస్తుంది. సానుకూల దృక్పథంతో మీకు మీరే ఈ వ్యాధిని ఎదిరించుకోవడానికి ప్రోత్సహించుకోండి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరంగా ఉంటుంది. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలను నిజం చేసే అవకాశం ఉంటుంది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. జాగ్రత్తగా మసులుకునే దినమవుతుంది. కనుక అంచనా తప్పవు అని నిర్ధారణ అయ్యే వరకు మీ ఆలోచనలను బయట పెట్టకండి. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చు. పెళ్లి తాలూకు నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలుస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధి చెందుతున్న పని జీవితం, వ్యాపారం కోసం తాజాగా గాలి మీ ఇంటిలో ప్రత్యేకించి ప్రధాన ద్వారం నుండి తిరుగుతుందనేది నిర్ధారించుకోండి. ఈరోజు సంపద, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఆరోగ్యం, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు మీ దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకెళ్తారు. వారి కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించుకుంటారు. మీకు మీ ప్రేమైన వారికి మధ్య మూడవ వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలా చేస్తుంది. మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదా ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి మంచి రోజు అవుతుంది. బయట ఊరికే ప్రయాణం మీకు సౌకర్యవంతంగా ఉండదు.
కానీ ముఖ్యమైన పరిచయాలు ఏర్పరచుకోవడంలో ఉపకరిస్తుంది. మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెడతారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ ప్రియురాలిని కలిసినప్పుడు పరిమళ ద్రవ్యాలు ఉపకరణాలు ధరించాలి. శుక్రగ్రహం సుగంధాలు సువాసనలు పాలిస్తుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగా మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద కుటుంబం పర్వాలేదు. ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఎప్పటిలా కాకుండా మీకే చాలా నీరసంగా ఈరోజు అనిపిస్తుంది. మితిమీరిన అదనపు పనిని నెత్తిన ఎస్సలు వేసుకోకండి. కొంత విశ్రాంతిని తీసుకోండి. మరొక రోజుకు మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోండి. ఈరోజు సోమవారం రాక అనేది ఈరోజు మీకు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అయితే కలిగిస్తుంది. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. కొంతమందికి కొత్త రొమాన్స్లు ఉద్ధరించేవిగా ఉంటాయి. అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. సహ ఉద్యోగులతో తోటి పనివారితో సమస్యలు ఈరోజు ఉండే అవకాశం ఉంటుంది. కానీ అవన్నీ తొలగించబడవు. ఈరోజు మీ స్నేహితులు మీ ఇంటికి వచ్చి మీతో సమయం గడుపుతారు. అయినప్పటికీ మత్తు పానీయాలు ధూమపానం తీసుకోకుండా ఉండటమే మంచిది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈరోజు మీరు చవిచూస్తారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శారీరక మెలకువల కోసం మీ శరీరానికి సరిపడా తాజాగా ఉండటం కోసం ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. ఆరోగ్యం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి. మానసికంగా తుఫానును తీసుకొస్తాయి. ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు. ఇతరుల సహాయం తీసుకోండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతూ ఉంటుంది. మీ డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వీకుల వారసత్వపు ఆస్తి కబురు మీ కుటుంబం అంతటిని ఆనందపరుస్తుంది. మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూస్తారు. జాగ్రత్త. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూ పోతే విజయం మీదే అవుతుంది. మీ రూపురేఖలను కనపడే తీరును మెరుగుపరచుకోవడానికి శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులు చేసుకోండి. ఈరోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ను పాడు చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రి వేళల్లో మీ తల వైపు పాలు పెట్టిన ఒక గిన్నెని పెట్టుకోండి. ఆ తర్వాత మరుసటి రోజు చెట్టులో పోసేయండి. అంత మంచిగా ఉంటుంది. ఈరోజు కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉంది. ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే ఉద్యోగంలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. పెళ్ళైన వారు వారి ధనాన్ని వారి యొక్క పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది. పనిచేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు. మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఈరోజు మీకు కనిపిస్తుంది. తన నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ని అందుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, శివుడు భైరవుడు హనుమంతుడిని ఆరాధించడం కోసం కుటుంబ ఆనందాన్ని కాపాడుకోండి. ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది. సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇక మీనరాశి విషయానికి వస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమైన అన్ని కోణాల్లోంచి పెట్టుబడులను పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ఈరోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరి పెట్టే ఈవ్ టీజింగ్కి పాల్పడవద్దు. సృజనాత్మకత కలిగి మీ వంటి ఆలోచనలు గల వారితో చేతులు కలపండి. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తూ ఉండటంతో లాభదాయకమైన రోజు అవుతుంది. ఇక మీరు విశ్వ విజేతలుగా
ఉంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ అవుతుంది. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, భైరవ ఆలయంలో ప్రసాదం ఇవ్వండి. మీ ప్రేమ జీవితం మెరుగుపడుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి ఆగస్టు 12 మంగళవారం 2025 రాశి ఫలాలు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి. అలాగే శ్రావణ మంగళవారం కాబట్టి అమ్మవారిని కూడా ఖచ్చితంగా పూజించండి. ఓం శ్రీ మాత్రే నమః. శుభమస్తు.